బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వశీకరణ చేయటం, వశీకరణ వల్ల ఒకరి మాటలు ఒకరు వింటారని, వాళ్ళ వెనకాల తిరుగుతుంటారని బహుశా మూఢనమ్మకం అయి ఉండొచ్చని నేను అనుకుంటాను. కొన్ని మనం సినిమాల్లో సీరియల్స్లో చూస్తూ ఉంటాం కదా. వర్షన్ అయితే మారిందండి, కానీ నిజమేనంటారు అసలు? నిజమో అబద్ధమో జయ. పూర్వకాలంలో ఈ పద్ధతి ఉంది అనుకోవచ్చా? రాజుల కాలంలో అట్లా ఆ కాలం నేను అడిగేది. ఏవో మంత్రాలు మాయలు అవి జరిగే రోజుల్లో ఉండుండొచ్చు. వశీకరించుకుని తన మాట వినేలాగా చేసుకోవటం కొంచెం హిప్నటిజం లాంటిది అలాగేమో అని అనిపిస్తుంది. అవి పెద్ద పెద్ద ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఈ కాలంలోనే నేను నమ్మను జయ. నేను నమ్మలేను. పైగా ఏమిటంటే మేము ప్రేమించిన వాళ్ళని వశీకరిస్తాము. నాకు అర్థం కాదు. నువ్వు అతను ప్రేమించావు, ఒక అమ్మాయిని అనుకో, ప్రేమించావు. ఆ ఇలా ప్రేమించట్లేదు, దానికి ఏదో వేరే వ్యవహారం ఉంది, దానికి ఆసక్తి లేదు. నువ్వు ఎవరి ద్వారానో, ఏ కోయరాజు ద్వారానో, ఏ వశీకరణ ద్వారానో, లేదా మందో మాకో పెట్టి దాన్ని వశం చేసుకోవటం వల్ల ఏమిటి నీకు ప్రయోజనం సిద్ధిస్తుందో చెప్పు. అదేమన్నా బొమ్మ? మనిషి కాదు, అంతేగా. అది బొమ్మ కాదు, బలవంతం కదా. ఈ బలవంతం చేసి ఏం సాధిస్తావు నువ్వు? ప్రేమ సహజంగా ఉండాలి కదా. నీకు ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం సహజంగా ఉండాలి. అవును. నువ్వు నీ గుణాలతోటి, నీ ప్రేమతోటి, నీ ఆపేక్షతోటి, నీ వ్యవహారంతో అవతల వాళ్ళని ఆకర్షించాలి. కానీ ఇలాంటి వేటితోటో వశీకరించేసుకుని సొంతం చేసుకుని ఏమిటవుతుంది దానివల్ల? ఏమన్నా పోనీ ఆస్తులకి వాటికి వీటికి కథల్లో సినిమాల్లో ఇవి కనపడతాయి జయ. అవి నమ్ముతారు బాగా. నమ్మి ఈ వశీకరణ చేయబడును ఇలాంటివి బోర్డులు కనపడినా, అడ్వర్టైజ్మెంట్లు కనపడినా పిచ్చి మొహాల్లాగా పోయి అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. ఆ పిచ్చి పిచ్చి చెట్ల మందులు అలాంటివి తిని జబ్బులు వస్తాయి. ఏదైనా కొత్త జబ్బు వచ్చింది అప్పుడు ఏం చేస్తారు మీరు? దానికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం ఉండదు, లేదు. సమాధానం చెడగొట్టుకోవటమే కదండి. ఈ వశీకరణ చేయటాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. ఈ కాలంలో మనం సైన్స్లో చాలా పురోగతి సాధించాం. పైగా ఆ వశీకరణ చెయ్యాలి అది అంటే ఇదివరకటి కాలం కథల గురించి అయితే చాలా ఎక్కువ కాలం తపస్సు చేసిన వాళ్ళు, అంటే ధర్మ మార్గాన్ని అనుసరించగలిగే వాళ్ళు మాత్రమే అలాంటిది ఏదైనా చేయించగలిగే వాళ్ళు. మంత్రాలు వాటితో ద్వారా చేయాలంటే, ఏదైనా మంత్రంతో చేయటం అంటే పునశ్చరణ కావాలి. దానికి కొన్ని కోట్ల సార్లు జపిస్తే వాళ్ళకి ఏదైనా కొంచెం మహత్యం వస్తుంది. రోడ్ల మడిపడి తిరిగేవాడికి ఏమొస్తుంది మహత్తు? ఎట్లా వస్తుంది? ఈ వశీకరణలకి వాటికి లోబడకండి నాయన దయచేసి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ నాయన అమ్మాయి నాయనే, అబ్బాయి నాయనే, అంతే. ఎవరైనా ఎవరైనా సరే మీ శక్తియుక్తులతోటి, మీ ప్రజెంటబుల్ మన తత్వాలతోటి అవతల వాళ్ళని ఆకర్షించగలరు. కానీ ఇలాంటి వాటితో చేయలేరు, చేయొద్దు, చేయకూడదు. ఒకటి. రెండోది, మీకు ఆసక్తిగా ఉంది, అవతల వాళ్ళకి నీకే పుట్టితే దాన్ని ప్రేమ అని అనరు అనకూడదు. ఆశ అంటారు. అంతే కదా. ఆశ పాపజాతి అన్నింటికంటేనే నేను చెప్పారు. ఈ ఆశలు మానేయండి. మీ మీద కూడా ఆసక్తి చూపించే వాళ్ళ మీద ఆశ పడితే బాగుంటుంది. అది కరెక్ట్. నిజమైన ప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళకి కలగాలి. నాకు ఒక్కడికే కలిగింది, దానికి కలకపోయినా పర్వాలేదని, నీకు కలకపోయినా నువ్వు నాతోటే ఉండాలని, లేదా దానికోసం నేను ఇక వశీకరణ చేయిస్తానని, ఎవరో ఒకళ్ళతోటి వశీకరణలు అవి చేయిస్తానని చేతబడులును. ఏం కాలం అమ్మా ఇది. ఏదో సినిమాల్లో వాటిలో వింటుంటారు అమ్మగారు, మందు పెట్టారు అందుకని అతను అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడని, పెళ్ళైన తర్వాత సరిగ్గా లేకపోతే ఇలా జరిగిందనో, లేకపోతే మాట వింటుంటే ఇలానో వింటుంటాం. ఈ మందులు ఉన్నాయని ఉంటాయని వాళ్ళ మాట వింటున్నారని, మా కోడలు మా కొడుక్కి మందు పెట్టేసిందని, ఇలాంటివి బోల్డ్ అని చెప్తారు. మందులే పెట్టక్కర్లా. ఆడకి మొగకి ఆడ లోబడ్డానికి వాళ్ళ బలహీనతలు కూడా కారణమవుతాయి. మందు పెట్టాల్సిన పనే లేదు. పైగా కొడుకులు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులతోటి ఉండేది వేరు, స్పౌస్తో ఉండేది వేరు. అది అసలు గుర్తించాల్సిన విషయం, ప్రధానమైన విషయం అది. మా పిల్లాడు ఇలాంటి వాడు కాదు, దీంతో పెళ్ళయ్యాకే ఇట్లా అయ్యాడంటే ఆమె మీద ఉన్న ప్రీతో ఆసక్తో అత్యంత, లేకపోతే వాళ్ళ మధ్య కుదిరిన ఒక అనుబంధమో, ఆవిడ ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తుందో, లోబడిపోయాడు అతను, లోబడిపోయిండొచ్చు, ప్రేమిస్తుందో అది కూడా అనుకోవాలి కదా. ప్రేమిస్తుందో
ఇంకెక్కడా సాధించలేని వ్యవహారం ఈవిడ దగ్గరే ఆయన సాధించగలుగుతున్నాడేమో మనకు తెలియదు కదా. అంచేత వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఆమె కాదంటుంది, నువ్వు మీ అమ్మ నాన్న అంటే నేను నీతో ఉంటాను అంటుంది. అప్పుడు ఓబులేష్ కూడా నవ్వుతున్నాడండి మన నవ్వుతా. కెమెరామెన్. ఇప్పుడు ఇలాంటివే కదా మా భార్యాభర్తలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడానికి. అది మంచి విషయమే గారు అమ్మగారు. కాదనేట అంటామమ్మా, మంచి విషయమే. మాట వింటాం వేరు, మీ అమ్మ నాన్నని బయటపారే అంటాం వేరు కదా. సరే అదేంటే వేరనుకోండి పాపం. అది వేరే కదా. మీ చెల్లెలు ఇంట్లోకి రానివ్వద్దు, మీ చెల్లెలు వస్తే నాకు కుదరదు, మీ అక్క వేస్తే కుదరదు, నువ్వు వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. ఇందులో బెదిరింపులు కారణం అవుతాయి. చచ్చిపోతామని బెదిరిస్తారు, ఏదైనా చేసేసుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో, చేసేస్తారు. లేదా లేచక్కపోతారు, వెళ్ళిపోతారు, పుట్టిళ్ళకి రారు. భార్య మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది, దగ్గరికి రానివ్వరు. అవన్నీ కూడా ఉంటాయి. వంట చేయరు, పిల్లల్ని బాగా చూడరు, ఇల్లు నరకం చేస్తారు. ఆ గోళ్ళేవి లేకుండా ఉండి ఈ ముసలాళ్ళిద్దరిని బయట పెడితే సరిపోతుంది కదా అనుకుంటాడు. కోడలు మందే పెట్టేసిందని ఎటా అనుకుంటాం? అనుకోలేం కదా. అదే వీళ్ళ వీళ్ళ బలహీనతలు, భయాలు, బాధలు, ప్రేమలు, అభిమానాలు ఏవైనా కారణం ఏదైనా ఆలోచన రావచ్చండి. అది మంచిగా ఉన్నా రావచ్చు, చెడుగా ఉన్నా రావచ్చు కదా. కాబట్టి ఈ మందు పెడుతున్నారు, మందులు పెడతారు, మందు పెడితే పని చేస్తుంది లాంటి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకండి. ఈ మందుల వల్ల ఎవరికి పెడతా, వాడెవడో మిమ్మల్ని నమ్మించాడు మందు పెడితే అంతా పని సక్రమంగా అవుతుందని. వాడేదో ఇచ్చాడు, ఎవరో ఒక మహానుభావుడు, మంచి వాళ్ళే అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎక్కడైనా సాధించారేమో, అది వీళ్ళకి ఇస్తారు. నువ్వు బాగా డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకుంటావు. అది వశీకరించుకోవటము, ఎవరు మందు పెడితే వాళ్ళ వైపే చూడడము, అలాంటి కథలు ఉంటాయి కదా. అవన్నీ విని ఇది తీసుకుపోయి పెట్టావు. ఆ పిల్లకి ఏదైనా ఇండైజేషన్ ప్రాబ్లం వచ్చి జబ్బు చేసింది, దానికి అనారోగ్యం వస్తుంది, లేదా ఆ కొడుకు ఆ మొగవాడికే వస్తుంది మందులు నమ్మితే. మొగుడు మాట వింటలేదని మందు పెట్టి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అవి ఉన్నాయి, ఆ కథలు కూడా కనపడుతున్నాయి. వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే ఎవరు జవాబారి? నువ్వా? నీకు మందు ఇచ్చిన వాడా? డబ్బిచ్చి కొనుక్కుంది నువ్వు కాదు. అతనికి ఏం సంబంధం? వాళ్ళకేం సంబంధం? ఇచ్చేసి ఊరుకుంటాడు. అమ్మకమే. ఆ వ్యాపారానికి పెట్టుబడి ఏమిటి? మీ పిచ్చి నమ్మకాలు. అంతే అంతే కదా. వీటి జోలికి వెళ్ళకండి. భర్తలు మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించండి, పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి తన్నించండి. మంచి సలహా అయినా ఇది. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయించండి అమ్మా. ఎవరైనా అడ్వకేట్తో చేయించండి, ఓ ఫ్యామిలీ కౌన్సిలర్తో చేయించండి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించుకోండి. లేదా నేను ఒక మాట చెప్తా, చెప్పండి. ఒక బ్యాడ్ ఐడియా అయినా కూడా చెప్పండి. వాళ్ళని వదిలేయండి, ఇంకోటి చూసుకోండి హాయిగా. అస్సలు మీకు వాళ్ళకి సరిపట్టలేదు, ఏది కుదరటలే, వాడికి మందు పెట్టి వాడిని మనతో ఉంచుకోవటం ఎందుకు? దిక్కుమాలిన గోల. హాయిగా వీళ్ళు వదిలిపెట్టుకుని ఇంకో రకంగా చూడొచ్చు కదా మన దారిని మనం. ఆ అవకాశం కూడా ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్స్ వాడుకోమంటారా? వాడుకోండి అమ్మా, మార్చడానికి ప్రయత్నం చెయ్యండి. ముందంతా చెప్పే కదా, కౌన్సిలింగ్లు ఇవన్నీ చేసి అయినా కాకపోతేనా అయ్యేలాగా. లేకపోతే దయచేసి లాస్ట్ పాయింట్ నే తీసుకోకండి. బోళ్ళని చెప్పాను ముందు, చెప్పారు. ఈ చెప్పిన పాయింట్లు అన్నిట్లలో చూసి కుదరపోతే వాడిని వదిలేయండి. కానీ ఈ మందులు మాకుల జోలికి, వశీకరాల జోలికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకోబోకండి, పాడు చేసుకోకండి. అది మీ మీదకి వచ్చిన సమస్య. పైగా ఈ పిచ్చి నమ్మకాలతోటి ఏదైనా అవి ఇచ్చారు, ఇచ్చారు, మందు పెట్టి ఇచ్చారని కొట్టి చెట్టి వీళ్ళంతా నానా గొడవ చేసి నువ్వు ఫలానా వాళ్ళతో మాట్లాడావు, అది తెచ్చిపెట్టాకే వీడిలా అయ్యాడని, అది ఇంకో తగాదా కదమ్మా. అంతే. వాళ్ళకి ఏదైనా ప్రాణాల మీదకి వస్తే హత్య కేసు అవుతుంది, లేనిపోంది మర్డర్ కేసులు. వాటిల్లోకి ఎందుకు దిగాలి? వీటిని నమ్మద్దు. ప్రధానంగా ప్రోత్సహించద్దు, నమ్మద్దు, ప్రోత్సహించద్దు. 2 పాయింట్లు. వశీకరణ అలాంటివి ఈ కాలంలో అయ్యే వ్యవహారాలు కాదు, అవదు, అట్లా జరగదు. మీరు కాదు మేము చూసాము, మాకు తెలుసు, పల్లెటూళ్ళలో ఉంది, ఫలానా ఊళ్ళో చేస్తారు, అక్కడ చేస్తారంటే మీ నమ్మకాలకి మేము బాధ్యులం కాం కదా. అంతేకాదు, అసలు చెయ్యొద్దు అనేది కదా మన కాన్సెప్ట్. దీని బదులు నేను ఇంకొక మంచి మార్గం చెప్తా, భగవత్ సహాయం తీసుకోండి. అది కదా. ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి, సీతారామాలయానికి వెళ్ళండి, సీతారాములు వీళ్ళు ఆదర్శ దంపతులు, వాళ్ళని ప్రార్థించండి. ఏదైనా ఒక తీర్థయాత్రకు తీసుకెళ్ళండి, ఏ కాశీకో తీసుకుపోండి. ప్రేమతో, ఆపేక్షతో, మంచి గుణంతో అవతల వాళ్ళని లైన్లో పెట్టుకోండి. అంతే. ఒకవేళ ప్రేమికురాళ్ళు అనుకోండి, పలానా అమ్మాయి నన్ను ప్రేమించాల్సిందే అని, అలాంటి పిచ్చి భ్రమల్లో ఉండకండి. బొమ్మలు కాదు మనుషులు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు మనకు కావాల్సిందేనని. ఇవేంటంటే పొసెసివ్నెస్, మీకు తీవ్ర ప్రకృతి ఉందని అర్థం. ఖచ్చితంగా మీకు వైద్యం అవసరం. అది నన్ను ప్రేమించకపోయినా అది నాకు కావాల్సిందే అంటే మీకు ఖచ్చితంగా సైకాలజిస్టు, సైక్రాటిస్టో కావాలి. మీకు రోగం, మీ రోగం కుదుర్చుకోవాలి మీరు. అంతే. ఈ ధోరణి మంచిది కాదు.
ఇలాంటి వాటికి వెళ్ళబోకండి, జాగ్రత్తగా ఉండండి కనీసం. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.